మీరు షాపింగ్ మాల్స్లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బిల్లింగ్ సమయంలో మీ ఫోన్ నెంబర్ను అడుగుతూ ఉంటారు. చాలామంది నెంబర్ను చెప్పేస్తూ ఉంటారు. మరికొంతమంది నెంబర్ ఎందుకని ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పనిసరిగా నెంబర్ ఇవ్వాలేమోనని చాలామంది బిల్లింగ్ చేసేటప్పుడు నెంబర్ అందిస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా మీరు షాపింగ్ మాల్స్ బిల్లింగ్ సమయంలో నెంబర్ ఇవ్వాల్సిన పని లేదట. మీ అభీష్టం మేరకు అవసరమైతే ఇవ్వచ్చు, మీకు ఇష్టం లేకపోతే ఇవ్వకుండా వదిలేయవచ్చు. తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదు. ఈ మేరకు చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. షాపింగ్ మాల్స్ లేదా షాపుల వద్ద మొబైల్ నెంబర్ ఇచ్చే అంశంపై నిబంధనలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై లోక్సభ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పార్లమెంట్లో ఓ ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా కేంద్రం సమాధానమిచ్చింది. ఖచ్చితంగా నెంబర్ ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని చెప్పుకొచ్చింది. కస్టమర్ల ఇష్టం మేరకు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రిటైలర్లకు మే 26, 2023న సూచనలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. బలవంతంగా కస్టమర్ల మొబైల్ నెంబర్ తీసుకోకూడదని సూచించినట్లు స్పష్టం చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా యాక్ట్ 2023, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటా బలవంతంగా సేకరించకూడదని, వారి అనుమతి ప్రకారమే తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరులు తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయిందని గుర్తిస్తే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయవచ్చని, దానికి అనుగుణంగా చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కస్టమర్ల మొబైల్ నెంబర్లను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. రిటైలర్లు అందరూ ఈ నిబంధనలు పాటించాలని కేంద్రం పేర్కొంది.